ఈ మధ్య కూడా ఆయన లోకేష్ అన్నట్టున్నాడు, మంచినీళ్ళు కావాలంటే 1000 రూపాయలు తక్కువ దొరుకుతుంది అని. మరి అతనికి వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎంత కమ్ముతున్నారో కూడా తెలిసిన ఈ మధ్య అన్నాడు నాకు గుర్తుండి. మరి 550కి వాళ్ళ నెయ్యే ఇస్తున్నారు, 540కో ఎంతకో 541కి ఎంతకో ఇస్తున్నారు. మరి అది ఏం నెయ్యో అర్థం కావట్లా, అది కల్తీ నెయ్యి అనుకోవాలా తెలియదు. ఇది ఈ వారం క్రితమో 10 రోజుల క్రితం ఫిబ్రవరి 24వ తేదీ షోలాపూర్లో మీకు పైన చూస్తే హెరిటేజ్ ఎంత ఉంది రేటు, 541 రూపాయి హెరిటేజ్ ఫిబ్రవరి 24వ తేదీ. కిందికి వస్తే మీరు 578 రూపాయలు ఇందాపూర్ది సోనాయ, దాని పేరు ఏదో ఇందాపూర్ ఏదైతే ఇప్పుడు 658కి చేస్తుందో వాళ్ళు 578 రూపాయలకు మార్కెట్లో పెట్టారు. కింద అమూల్ది ఇంకా అదంటే నేషనల్ ఇది కదా, వాళ్ళు 525కే ఇస్తున్నారు కేజీ నెయ్యి. ఇది ప్రివైలింగ్ రేట్లు నడుస్తున్నాయి మార్కెట్లో. అది కాకపోతే ఇంకో 20-30 రూపాయలు, ఏదైనా పండగల సీజన్ వస్తే 40 పెంచొచ్చాము, ఇవి డిస్కౌంట్ ఉండొచ్చు. ఇప్పుడు అర్థం కాని విషయాలు ఇక్కడ ఏదంటే 716 రూపాయలకు వాడు వేయడమైంది. 20 లక్షలు కోట్ చేస్తే 10 లక్షలే ఇస్తానని వీళ్ళు చెప్పడం ఏంటి? 200 రూపాయలు లాస్ అయ్యి, అంటే నువ్వు బయట 515 రూపాయలు 540 అమ్ముకుంటూ 170-180 లాస్ అవుతూ, అది ప్యాకింగ్ కాస్ట్ మార్కెటింగ్ కాస్ట్ లేకుండా ఇక్కడ వస్తుండే దాన్ని. ఎందుకు 10 లక్షల కేజీలు ఫోర్గో అయినాడో తెలియదు. ఈ 10 లక్షల కేజీలు నువ్వు ఎవరికి ఇచ్చినావు? నేషనల్ వాడికి 658 రూపాయలు. వాళ్ళు ఎంతకు అమ్ముతున్నారు? 578కి మార్కెట్లో అమ్ముతున్నారు. ఇంకా డిస్కౌంట్ అంటే 540కి అమ్ముతారని తెలియదు, లేదా 600కు. అంటే ఇంత తక్కువకు వాళ్ళకెందుకు, బయట అమ్ముతున్న వాళ్లకు ఇంత ఎక్కువ ఎందుకు ఇస్తున్నారు కనిపించట్లా. దీంట్లో ఏదో సంథింగ్ ఏదో నడుస్తోంది, ఏదో ఫౌల్ ప్లే ఉంది, మిస్చీఫ్ ఉంది అని తెలియడం లేదా?